అష్టవక్ర మహాగీత చాప్టర్ 15 టాక్ 46. సో ఈ చాప్టర్లో అష్టవక్రుడు ఇంతకుముందు జనకుడికి ఏం చెప్పాడో అదే చెప్తున్నాడు. జనకుడికి తెలిసిందే చెప్తున్నాడు, తెలిసిందే పదే పదే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, వర్టికల్ లెర్నింగ్ లేదా వర్టికల్ అండర్స్టాండింగ్ అండ్ హారిజంటల్ అండర్స్టాండింగ్. వర్టికల్ అండర్స్టాండింగ్ అంటే ఒకటే విషయాన్ని తిరిగి తిరిగి చూడడం. హారిజంటల్ అంటే కోతిలాగా చెట్లను వదిలేస్తూ వదిలేస్తూ పోవడం. ఇప్పుడు జగదీష్ చంద్రబోస్ ఉన్నాడు, ఒక సైంటిస్టు. ఒక్కొక్క చెట్టులో ఏ విధంగా ప్రాణం అని తెలుసుకోలే. ఒక చెట్టు యొక్క మూలంలోకి వెళ్ళి తెలుసుకున్నాడు. చెట్టు కూడా ప్రాణియే, అది కూడా శ్వాసిస్తుంది, అది మనలాంటి సంవేదనలు కలిగి ఉందని కనుక్కున్నాడు. కోతి కొన్ని వేల చెట్లు ఎక్కుతుంది, దుంకుతుంది, దానికి ఏం తెలియదు చెట్టు గురించి. సో అట్లనే మనిషి కొన్ని వేల పుస్తకాలు చదువుకోవచ్చు. ఇప్పుడు అమెరికా నుంచి ఎవరో ఫోన్ చేశారు, ఆ టాక్ ఇష్టం, ఏ టాక్ ఇష్టం, వాళ్ళని వింటాను, వీళ్ళని వింటాను. ఒకటే ప్రశ్న, అసలు నువ్వు ఎలా ఉన్నావు అంటే నేను ఆనందంగా లేను. ఓకే, ఆ బాత్ ఖతం. నువ్వు ఎంత చేశావని కాదు, ఈ క్షణం ఎట్లా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. సో ఈ క్షణపు నీ మానసిక స్థితే నీ ఆధ్యాత్మిక జీవితం యొక్క కంప్లీట్ పుస్తకం. 5 ఏళ్ల క్రితం ఎక్స్పీరియన్స్ అద్భుతంగా జరిగింది, నేను ప్రాణిని కాదు, నేను జీవిని కాదు అని తెలిసిందే అనుకో. ఇప్పుడు మాత్రం అవేవి లేవనుకో, అదంతా ఫేక్ ఎక్స్పీరియన్సే. ఎక్స్పీరియన్స్ అనేది ఒక సజీవమైన క్షణానికి సంబంధించింది, ఈ క్షణానికి సంబంధించింది. సో ఎక్కడో గతంలో అతీతంలో నాకు ఎక్స్పీరియన్స్ అయింది, మళ్ళీ నేను సంసారంలో పడ్డదంటే అది ఎక్స్పీరియన్స్ కాలే. మైండ్ యొక్క ఒకనొక స్థితిలో ఒక ఎలివేటెడ్ స్టేట్ని చూసావంతే. ఇప్పుడు జనకుడు అష్టావకుడు చెప్తున్నది అటువంటి స్థితుల గురించి కాదు. నేను ఒక 5 ఏళ్ల క్రితం చాలా ఎక్సలెంట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయింది. జనకుడు అష్టావకుడు చెప్తున్నది, నేను చెప్తున్నది అది కాదు, క్షణానికి సంబంధించింది. ఎవ్రీ మినిట్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వితౌట్ ఎక్స్పీరియన్సర్, కర్త లేకుండా. సో ఒక చిన్న అనాలజీ చెప్పి ఆ తర్వాత సూత్రంలోకి పోతాం. 2 సూత్రాలు. అనాలజీ ఏంది? ఫోన్ దేనికోసం ఉంది అందరికీ తెలుసు. బ్యాంకింగ్ కోసం లేదు, టైం చూసుకోవడానికి లేదు. ద వెరీ పర్పస్ ఆఫ్ ఫోన్, నువ్వు మాట్లాడితే వాళ్ళకి వినబడాలి, అవతలి వ్యక్తి మాట్లాడితే నీకు వినబడాలి. అది ఎప్పుడో మేనిఫెస్ట్ అయింది. అయినా సరే మనిషి నిరంతరం దాన్ని క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు. దాని ఎగ్జిస్టెన్స్ యొక్క మూల సూత్రం పోగొట్టకుండా దాన్ని మాడిఫై చేస్తున్నారు, దాని బరువు తగ్గిస్తున్నారు, దాని అందాన్ని పెంచుతున్నారు. ఎక్కడ మూలంని చెడగొట్టడం లే. అంటే ఇప్పుడు ఫోన్ ఎంత బాగా తయారు చేశారంటే వినిపిస్తలేదు, అది ఫోన్ కాదు. ఇంకా అట్లనే నీ మూలమేంది? కర్త లేకుండా జీవించడమే. నువ్వు ఎంతనన్నా మాడిఫై చేసుకో, ఈ ప్రపంచంలో ఎంతనన్నా ఎదుగు, ఎన్ని మానవ సంబంధాలను పెట్టుకో, సోషల్ సర్వీస్ చేస్తావా చేసుకో, సినిమాలు తీస్తావా తీసుకో, బట్ మూలంలో నీవు కర్త భావన లేకుండా జీవించేవాడివి. నువ్వు మూలంలో సాక్షివి, నువ్వు మూలంలో అనంత అని ఉన్న విషయం మర్చిపోవద్దు. అది మర్చిపోయినావా ఎంత చేసినా బాత్ ఖతం. సో ఇప్పుడు జనకుడికి అష్టావక్రుడు చెప్తున్నది ఇదే విషయాన్ని జనకుడు చెప్పాడు, ఇంతకుముందు అష్టావక్రుడు చెప్పాడు, బట్ కాంటెక్స్ట్గా వేరు. ఇప్పుడు అష్టావక్రుడు డిక్లేర్ చేస్తూ వస్తున్నాడు. మొదట చర్చిస్తూ వచ్చారు, మొదట అనుమానపడుతూ వచ్చారు. ఇదేనేమో చెక్ చేసుకో అనడం ఒకటి, ఇదే అనుకుంటున్నా అనడం ఒకటి ఉంది, ఇదే అని తెలుస్తుంది అని అనుకోవడం ఉంది, ఇదే అని ఫైనల్గా చెప్పడం ఒకటి ఉంది. కొన్నిసార్లు ఇదే అని తెలిసి చెప్పడము లేదు. ఇంకా ఇటు రకరకాల స్థితులు ఉన్నాయి దానికి సంబంధించి. సో ఇప్పుడు అష్టావక్రుడు రూఢిగా చెప్తున్నాడు, అంటే వాట్ ఈజ్ వాట్ అని డిక్లేర్ చేస్తున్నాడు అంతే. ఈరోజు సూత్రం నిజంగా చాలా మహత్వపూర్ణమైంది. తాత చిన్మాత్ర రూపోసి నతే భిన్నం ఇదం జగత్ అతః కస్య కథం కుత్ర హేయోపాదేయ కల్పన. మళ్ళీ సేమ్ ఇంతకుముందు లయయోగం ఒకానొక చాప్టర్లో 5th or 6th చాప్టర్లో అష్టావకుడు చెప్పాడు, నీకున్నవన్నీ త్యాగం చేయి, తద్వారా నీవు అన్నీ వదిలేస్తే నువ్వు ఫ్రీ అయిపోతావు. తద్వారా అప్పుడు ఈ ప్రకృతితో నువ్వు లయమయ్యి అక్కడి నుంచి మోక్షం వస్తుంది జనక అని ఏమంటారు, ఒక చిన్న ఎర వేసాడు, బిస్కెట్ వేసాడు. అప్పుడు జనకుడు ఏమన్నాడు, అసలు నాదంటూ ఒకటి ఉండి ఏడిస్తే కదా నేను త్యాగం చేసేది. ఇప్పుడు రాజ్యం ఉంది అనుకుంటే రాజ్యాన్ని త్యాగం చేయాలి. సో ఇప్పుడు అష్టావకుడు చెప్తున్నది ఏంటంటే,
నీవు జనక నిజంగా చైతన్యమూర్తివి, నాకు రూఢి కలుగుతున్నది, ఆనందమూర్తివి, విశ్వమూర్తివి. ఒక సూత్రంలో ఏమన్నాడు, అసలు విశ్వం నీవు కాదన్నాడు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు, విశ్వం నీవే. ఈ విశ్వం నీకంటే భిన్నమైంది కాదు. ఇంతకుముందు సూత్రంలో చెప్పింది, ఈ సూత్రంలో చెప్పింది విరోధాభాష్యంగా అనిపిస్తున్నప్పటికీ రెండిట్లో కామనాలిటీ ఉంది. ఇది లాజికల్గా కాకుండా విషయంగా చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఊరికి తర్కించేవాడికి ఏమి అర్థం కాదు, చివరికి తర్కం మిగులుతుంది. దానివల్ల వాడు పొందిన ఈగో మిగులుతుంది, నేను గెలిచానన్న భావన మిగులుతుంది. ఇక్కడ గెలిచేది లేదు, ఓడిపోయేది లేదు. అర్థం చేసుకోవడం ఖచ్చితంగా ఉంది, దాన్ని అనుభవించడము, దాన్ని క్షణక్షణం అనుభవించడం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు అంతెందుకు, ప్రపంచంలో ఏదైనా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, పోనీ మీరున్నారు కదా, కొంచెం జర చెప్పండి ఆకలి అంటే ఏందో. పేపర్ మీద ఐ జస్ట్ డిఫైన్ వాట్ హంగర్ ఈస్. పదార్థం అంటే నువ్వు పుస్తకం రాయొచ్చు, ఎన్ని రకాల వంటకాలు రాయాలో పుస్తకం రాయొచ్చు, ఎన్ని ఊర్లు ఉన్నాయో రాయొచ్చు. ఆకలి అంటే ఏందో పుస్తకం రాయి. నీ దగ్గర వ్యాఖ్య లేదు, బికాజ్ అది నిరంతరం నిత్య నూతనంగా వస్తుంది కాబట్టి దాని గురించి నువ్వు ఆలోచిస్తలేవు. ఏదైతే హఠాత్తుగా రావడం ఆగిపోతుందో అప్పుడు వ్యాఖ్య మొదలవుతుంది. ఇప్పుడు జనకుడు అష్టావక్రుడు నీ మనస్సుని సరిగ్గా వింటే వ్యాఖ్య నుంచి దూరం చేస్తారు. అంటే మాట్లాడకు, అర్థమైందా, అనుభవించు, బాతకథం. రమణ మహర్షి సుమ్మాయిరు గమ్మునున్నట్ల, ప్రతి ఒక్కరికి చెప్పక్కర్లే. నీ ఉన్న స్థితి నిన్ను చూస్తే తెలిసిపోతుంది, నువ్వు ఎంత బాగున్నావు, నేను ఎంత బాగున్నా అని నువ్వు చెప్పుకోక్కర్లే. సో ఇప్పుడు అష్టవకుడు జనకుడికి చెప్తున్నది ఎంత, నువ్వు నిజంగా చైతన్యమూర్తివి, నువ్వు విశ్వానివే. అయితే ఈ సమస్త విశ్వం అంతా నీకు భిన్నమైంది కాదు. ఇప్పుడు సత్యం చెప్తున్నాడు, నీలోని భాగమే గనుక, నీలోని భాగము గనుక నీలో ఉన్న భాగాన్ని ఎట్లా త్యాగం చేస్తావు, ఎట్లా నువ్వు గ్రహిస్తావు, తద్వారా నువ్వు ముక్తిలోనే ఉన్నావు. సో ఒక ఫస్ట్ టైం ఏమన్నాడు, ఈ విశ్వం అనేది ఒక అద్భుతమైన రంగుల కళ, అది దాన్ని పట్టించుకోకన్నాడు. ఎట్ ద సేమ్ టైం అది నీలో భాగం కాబట్టి త్యాగం లేదు. ఏది పట్టించుకోకపోతే మోక్షం. బాగుంది ఒక సూత్రం. మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్తాను, పట్టించుకోవద్దంటే దాన్ని ఇగ్నోర్ చేయమని కాదు, నీలో భాగమే, నీలో భాగము కాబట్టి నువ్వు త్యాగం చేసేది లేదు, దాని పట్ల మోహం అక్కర్లేదు. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా చిన్న సూత్రం ఉంది. ఏంది, ఏది నీలో భాగము దాన్ని నువ్వు త్యాగం చేయలేవు. ఇప్పుడు నీ ఎడమ చేయని త్యాగం చేయగలవా? అసలు దాని పట్ల త్యాగభావన వస్తుందా? ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తంతా నువ్వు త్యాగం చేయొచ్చు, ఈ ప్రపంచంలో బంగారం త్యాగం చేయొచ్చు, నీ కొడుకుని త్యాగం చేయొచ్చు. మాతృదేవోభవ సినిమా. నీ బాడీని ఎట్లా త్యాగం చేస్తావు? నీలో భాగం అది. సో నీలో భాగాన్ని నువ్వు గ్రహించడము లేదు, నువ్వు త్యాగము చేయడము లేదు. తద్వారా శరీరం దేహాభిమాన పాశేన అనో సూత్రం ఉంది. చిరంబద్ధో అసిపూత్రక బోధోహం జ్ఞానకంగేన చిన్ని. ఈ సూత్రం ఏంది, అసలు దేహాభిమాన పాశాన్ని వదిలే. సో నేను బోధని అన్న ఒక ఖడ్గంతో ఆ యొక్క అజ్ఞానాన్ని నరికి అవతలబడి ఫ్రీ అయిపోయి బాడీ నుంచి. ఇప్పుడు ఈ సూత్రం చూడు, దేహం ఒక్కటే నీది కాదు, ఈ సమస్త విశ్వము నీదే. కానీ అది నీలో భాగం కాబట్టి నువ్వు దాన్ని గ్రహించలేవు, త్యాగం చేయలేవు. అది దానంతకది ప్రారబ్ధ వర్షం చేత పెరుగుతుంటుంది, రంగు మారుతుంటుంది, తగ్గుతుంటుంది, సొట్టబోతుంది, మెత్తగా అవుతుంది, గట్టిగా అవుతుంది. అదంతా నీదే, కానీ నువ్వు దాని నుంచి బాధపడేది ఏమీ లేదు. ఏది నీలో భాగమో దాన్ని నువ్వు త్యాగం చేసేది లేదు, గ్రహించేది లేదు కాబట్టి నువ్వు మోక్షంలోనే ఉన్నావు. ఏది త్యాగం చేస్తున్నాడు మనిషి ఒక్కసారి చూడు. ఏది తనది కాదు అది త్యాగం చేస్తున్నాడు. తనదైనది ఒక్కటనిస్తున్నాడా? ఇస్తలేడు. వాడు నిజంగా అందరిని పిలిచి నేను ఒకటి త్యాగం చేయాలనుకుంటున్నా, అందరు పిలిచిన తర్వాత నేను నా అజ్ఞానాన్ని త్యాగం చేస్తున్నాడు అనుకో, అందరు చెప్పుతో పట్టిపోతారు. నీ వద్దు, మాకు నువ్వు కూడబెట్టుకునేవి కావాలి. క్లియర్గా ఉంది సమాజం, క్లియర్గా ఉంది. సో ఒక చిన్న కథ. ఒక అక్క తన తమ్ముడిని భుజం మీద వేసుకొని పోతుంది. అదే సమయంలో 1 కిలోమీటర్ అవతల ఇంకొక వ్యక్తి పోతున్నాడు, ఒక బ్యాగ్ భుజం మీద వేసుకొని. ఇతను మాటి మాటికి ఆ బ్యాగ్ కిందకి దింపుతున్నాడు. అమ్మో అనవసరంగా బ్యాగు పచ్చళ్ళు గిచ్చళ్ళు తెచ్చుకున్న, కొండ మీదకి పోయేసరికి ఈ బరువు చాలా పెరిగిపోతుంది అనుకుంటుండగా ఈ పాప ఇతను దాటుకుని వెళ్ళిపోతుంది చక్కగా పాటలు పాడుకుంటూ. ఇతను మోస్తున్న బ్యాగ్ కంటే ఆ పాప మోస్తున్న తమ్ముడి బరువు చాలా ఎక్కువ, అయినా సరే ఆనందంగా మోస్తూ పోతుంది. ఇప్పుడు ఇతనికి హఠాత్తుగా డౌట్ వచ్చింది. పరిగెత్తుకొని వెళ్ళి అడిగాడు,
నేను బ్యాగ్ మోసుకొని వస్తున్నా, నాకు చాలా బరువు అవుతుంది, నీకు తమ్ముడు బరువు అయితే లేడా అంటే అప్పుడు ఏమి చెప్పిందంట, తమ్ముడు ఏమిటండి, బరువు ఏమిటండి, తమ్ముడండి, హీఈస్ పార్ట్ ఆఫ్ మీ. సో నా శరీరాన్ని మోసుకపోతే నాకు బరువు ఉంటుందా? సో ఏకాత్మభావనలో బరువు ఎక్కడిది? సో మనిషి అనుభవిస్తున్న అంత స్ట్రెస్ కారణం నాది కాని దానికోసం నేను చేస్తున్నట్టే కోపాన్ని తెప్పిస్తుంది. నాది కాని దానికోసం నేను ఏదో చేస్తున్నా అంటేనే నీకు త్యాగం వస్తుంది. నాది కాని దానికోసం నేను ఏమైనా చేస్తున్నా అంటేనే నీకు ఎక్స్పెక్టేషన్ వస్తుంది. నీదైన దాని పట్ల నీకు ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు. సో నీదైన దాని పట్ల నీకు ఏ కోపం ఉండదు. ఎప్పుడన్నా మోషన్స్ అయినాయి అనుకో, ముడ్డి మీద కోపం వస్తుందా? వాత పెడతామా దానికి? అసలు నీకు బుద్ధి రావాలి బిడ్డ నీకు అసలని. నీదైన దాని మీద నీకు కోపం ఉండదు, ఎక్స్పెక్టేషన్ ఉండదు, ప్రేమ కూడా ఉండదు. ఒక్కొక్కసారి మెరుపు చేత, అందము చేత మోహం ఉండొచ్చు. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ లవింగ్ అవర్ ఓన్ సెల్ఫ్. ఇది అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. అది వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్లనే వస్తుంది. ఐ లవ్ మై సెల్ఫ్ ఏంది అవుతుంది? భాష ప్రకారం చెప్తాను. ఎట్లా అని అడుగు, హౌ డూ యూ లవ్ యువర్ సెల్ఫ్? జవాబు లేదు దానికి. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ లవింగ్ అవర్ సెల్ఫ్. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ బ్లేమింగ్ అవర్ ఓన్ బాడీ. వేరే వాళ్ళ కాంటెక్స్ట్లో ఊరికే అనుకుంటాం అంతే. వి నెవర్ పనిష్ అవర్ బాడీ. దానికి ఎక్కడ గీత పడకుండా మనం చూసుకుంటాం. ఎందుకు? అందులో నీవు ఉంటున్నావు, నీ దేవాలయం అది. అది బాగుంటే నువ్వు బాగుంటావు. సో జనకుడికి అష్టావకుడు చెప్తున్నది ఏంది? ఏది నీలో భాగమో దాన్ని నువ్వు త్యాగం చేయలేవు, నువ్వు గ్రహించలేవు. తద్వారా ఉన్నదంతా నీవే. అలాగని నీ భుజం మీద మోసుకొని తిరగవని కాకు. జస్ట్ ఏకాత్మ భావన. ఎక్కడో అమెరికాలో కొడుకున్నా నా కొడుకున్నాడు అన్న భావన. నా అన్నది ఒక్కటి అనుకోవడం వల్ల బాధ ఉంది. మొత్తం నీదనుకో. అనుకోవడమే. ఇప్పుడు ఎవరినో మొగుడు అనుకుంటున్నావు, అనుకోవడమే. సరే తను కొన్ని చేష్టలు చేసిండొచ్చు, బెడ్రూమ్లో అటు ఇటు దొర్లిండొచ్చు, అయినా అనుకోవడమే. నిజంగా చూడు, ఒక పక్కింటి వాడికి అతనికి ఏ తేడా లేదు. జస్ట్ క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్నాడు, ఎక్కువ మాట్లాడుకున్నారు. నీ గురించి ఆయన గురించి నీకు రహస్యాలు కొన్ని తెలుసు, అంతకు మించి ఏమీ తెలియదు. ఊరికి అనిపిస్తుంది నా వాడు అనుకుంటున్నావు అంతే. నీ కడుపు నొప్పి వస్తే తెలుస్తుంది, నీకు మోషన్ అయితే పక్కా తెలుస్తుంది ఎవరు నీ వాడు కాదని. సో ఇప్పుడు జనకుడు చెప్తున్నది ఏంది? కర్తాభావనలో కూరుకుపోయిన మనస్సుకు సాధన కావాలి, సొంతం చేసుకున్న మనస్సుకు త్యాగము కావాలి. అన్నీ వదిలేసుకోవాలనుకుంటున్న మనసు అహంకారపూరితమైనది. అసలు నాదంటూ ఏది కాదు, నేను కూడా లేను, లేదా ఉన్నదంతా నాదే. ఈ రెండిట్లోనూ ఆత్మజ్ఞానానికి ద్వారం ఓపెన్ అవుతుంది. ఈ రెండిట్లోనూ కర్తాభావన లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అన్నీ నీవే అనుకో, ఎప్పుడు నువ్వు చెప్పుకోవు ఇది నాదని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హైదరాబాద్లో 2 ఇండ్లు నీకున్నాయి, తద్వారా నువ్వు చెప్పి తీరాలి 2 ఇండ్లు నావని. ఈ హైదరాబాద్లో ఉన్న 100 ఇండ్లు నీవి, అయినా చెప్పాలి 100 ఇండ్లు నావని. ఒక టైం వచ్చింది హైదరాబాద్లో ఉన్న ఇండ్లని నువ్వే కొనుక్కున్నావు. ఇప్పుడు ఎవరికి చెప్తావు? ఇంపాసిబుల్. నువ్వు చెప్పే స్కోపే లేదు. ఉన్నదంతా నీదే అయినప్పుడు చెప్పుకోవడం ఏమి లేదు. ఎగ్జాంపుల్, మనం ఇంటికి ఎవరిని వస్తే ఉంగరం చూపిస్తాం. ఎప్పుడైనా చేయి చూపించావా? ఉంగరం నీది కాదు కాబట్టి చూపిస్తున్నావు, చెయ్యి నీది కాబట్టి చూపించవు. అబ్సల్యూట్లీ చూపించవు. అసలు ఇంతవరకు ఎవరికన్నా వచ్చి మీకు ఒకటి చూపిస్తారా అని పిర చూపి, పోనీ చెయ్యి చూపి, ముక్కు చూపి, నీదే. కానీ నువ్వు ఎప్పుడు చూపిస్తలేవు. ఏది నీలో భాగమో నీకు అనిపించింది, నీది నీలో సంపూర్ణంగా భాగమైన దాన్ని నువ్వు ఎప్పుడు చూపించవు. ఐ రియల్లీ లవ్ అష్టావక్ర గీత అండ్ ఐ రియల్లీ లవ్ అష్టావక్ర ముని అండ్ ఐ రియల్లీ లైక్ జనకుడు. కారణం ఏంది? ఎంత పిచ్చోళ్ళు అండి అసలు, నిజంగా పిచ్చోళ్ళు. అంటే ఈ ప్రపంచంలో ఏవేవి రంజింపజేస్తున్నాయో, మనిషిని ఏవేవి పరిశాన్ చేస్తున్నాయో అవన్నీ వదులుకొని ఆనందంగా బతుకుతున్నారనమాట. అక్కడి నుంచి నేను కూడా మాట్లాడుతున్నా. ఒక బ్యూటిఫుల్ యోగ వాసిష్టంలోని సూత్రం ఉంది. విచిత్ర వర్ణత యద్వత్ దృశ్యతే కఠినా తపే విచిత్ర శక్తిత తద్వత్ దేవేశే సద సన్మయీ. అంటే వేసవి మధ్యాహ్నంలో ఆకాశంలో అనేక రంగులు కనిపిస్తాయి. అదేవిధంగా సగుణ నిర్గుణ స్వరూపుడైన ఈశ్వరుడిలో అద్భుతంగా అనేక లీలలు దృగ్గోచరం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, మనసు లేదనుకో, జస్ట్ నీ బాడీ అంతుంది, నీ చుట్టుపక్కల వస్తువులు ఉన్నాయి, గవర్నమెంట్స్ ఉన్నాయి, బంగారం ఉంది, జలపాతాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి, జస్ట్ నీ మైండ్ లేదు. తద్వారా దీన్ని కలిపి బ్రిడ్జ్ లేదు.
సో నిన్ను బాధిస్తున్నదంతా నీ మనసే. ఆ మనసు సంపూర్ణంగా లేని కారణంగా అహంకారమైంది. మనసు లేకపోయినా అహంకారం లేదు, మనసు సంపూర్ణమైన అహంకారం లేదు. ఇప్పుడు జనకుడు చెప్తున్నది, అష్టావకు చెప్తున్నది. ఈ రోజుకి చివరి సూత్రం, ఏకస్మిన్ వ్యయే శాంతే చిదాకాశే మలే త్వయి కుతో జన్మ కుతో కర్మ కుతో అహంకారయేవచ. ఇది ఇంకా అద్భుతం. అసలు ఎప్పుడన్నా ఆకాశం మీద రంగేసి చూడండి, రంగు అంటుకోదు. అట్లా నీకు ఏ మలినం అంటుకోదు బాబు. తిట్టని నీకు అంటుకోదు, ఒకడు నీకు రంగు పోయని నీకు అంటుకోలే, ఒకడు నిన్ను మెచ్చుకున్నాడు నీకు అంటుకోలే. నువ్వు ఏ మలినం అంటని ఒకానొక స్థితివి, ఆకాశాన్ని చెప్పే సూత్రం. ఓ జనక నిర్వికారమూర్తి, నువ్వు ఒక అమలుడవు, నిర్మలుడవు, అవ్యయుడవు, అవినాశివి, శాంతుడవు, చిన్మాత్రుడవు. చిదాకాశానికి జన్మ ఎక్కడ, కర్మ ఎక్కడ, అహంకారం ఎక్కడ? కుతో జన్మ కుతో కర్మ కుతో అహంకార ఏవచ్చ. అంటే జన్మేది, తద్వారా కర్మ ఏమిటి, తద్వారా అహంకారం ఏమిటి? సో నీవు చిదాకాశం వంటి వాడవు, అట్లాగే నువ్వు చిదాకాశ స్వరూపుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 6 ఏళ్ల పిల్లవాడికి ఏ అహంకారం లేదు. ఎందుకు? ఎవడనే చెప్తాడు, వాడు ఇంకా ఏం పనే చేయలేదు. ఎంత అదృష్టం తెలుసా? మనిషి కోరుకున్న స్థితి అది. ఒక్కొక్క పని చేస్తుంటే అహంకారం పోగవుతుందని అందరు చెప్తున్నారు. తద్వారా ఈ అహంకారానికి బూస్ట్ ఇచ్చేది వేరేవాడు, నువ్వు పొందిన అవార్డు, నీ సమాజం. ఫర్ ఎగ్జాంపుల్, అడవిలో ఉంటే ఏ అహంకారం ఉంటుంది? నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకో, అసలు నువ్వు జీవితకాలం పని చేసినా, పని చేశానని నువ్వు ఎప్పుడు ఒక థాట్ కూడా క్రియేట్ చేసుకో. బికాజ్ అదర్ పర్సన్ లేడు. అదర్ పర్సన్ రావడంతోనే నేను ఇది చేశాను, నువ్వు అది చేయని స్టార్ట్ అవుతుంది. జ్ఞాని తను ఎక్కడున్నా, ఎంతమంది మధ్యలో ఉన్నా, తను ఏం చేశాడో చేస్తాడు, కానీ నేను ఇది చేశానని చెప్పాడు, నువ్వు ఇది చేయమని చెప్పాడు. అంటే ఈ చిన్న మాట వరుసకు చెప్పడం వేరే, సైద్ధాంతికంగా ఈ చిన్న రెవల్యూషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నువ్వు ఏం చేస్తావో అడవిలో ఉన్నప్పుడు చేస్తున్నావు, చెప్పుకోవడం లేదు. నువ్వు సమాజంలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా, నువ్వేం చేయగలవో అవన్నీ చేస్తున్నావు, చెప్పుకోవడం లేదు. చెప్పుకుంటున్నావు అంటే చెప్పుకోవడానికి ఒక ఎదుటి వ్యక్తి కావాలి. బికాజ్ యు ఆర్ రికగ్నైజింగ్ ద అదర్. అంటే నువ్వు ఒక ప్రాబ్లంని ఆహ్వానిస్తున్నావు. కానీ మనిషికి ఇష్టం లేదు ఆనందంగా ఉండడం. నాకు ఓవరాల్గా తెలిసింది, హీ వాంట్స్ టు బి అన్హ్యాపీ బై ఆల్ మీన్స్. సో నిరంతరం వాడు ప్లాన్ చేసుకుంటూనే ఉన్నాడు పొద్దు నుంచి రాత్రి వరకు. నేను ఎట్లా బాధపడాలి ఈరోజు, నేను ఎట్లా దుఃఖించాలి, ఎట్లా ఈరోజు నేను దుప్పటి ముసుగుదని పడుకోవాలి. హీఈస్ ప్లానింగ్. బికాజ్ నన్ను మలినం చేసే అంశం బయట ఉంది అని అనుకోవడం వల్ల అతను బాధపడుతున్నాడు. ఇప్పుడు అష్టవకుడు చెప్పేది ఏంది? నువ్వు అమలుడవు, అంటే నీకేం మలినం అంటుకోదు. నువ్వు క్రియాశూన్యుడివి, అసలు నువ్వు ఏ కర్మనే చేయవు, నువ్వు కర్తభావన లేకుండా ఉన్నావు కాబట్టి. ఇప్పుడు అంతెందుకు, హోలీ ఆడతారు కదా, ఎవడన్నా హోలీ ఆడిన దాన్ని ఒక వారం తర్వాత ఎవరికైనా చెప్తారా? ఇలా నేను రగ్గు తీసుకున్నాను, ఇలా రంగద్దాను, ఇలా నీళ్లు పోశాను. ఎవ్వరికి ఎక్స్ప్లెయిన్ చేయరు. ఊరికి సరదాకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు. హోలీ ఆడాం అయిపోయింది. నోబడీ డిస్కస్ హోలీ. మళ్ళా మామూలు పండగల కంటే ఎక్కువ శారీరక చేష్ట ఉంటుంది. ఎగురుతారు, దుంకుతారు. మా ఊర్లో హోలీ అయితే అసలు పెండ పోసుకుంటారు, మురుగు కాలువలు విసిరేస్తారు, గుడ్లు కొట్టుకుంటారు, ఏమంటారు ఆముదం రాసుకుంటారు, తర్వాత కందెన రాసుకుంటారు, గబ్బు చేస్తారు. ఎవ్వడు చెప్పుకోవడం నేను చూడలే. అదే ఎవడన్నా దానం ఇస్తే చెప్పుకుంటారు, అది చేసింది నువ్వే, ఇది చేసింది నువ్వే. ఎందుకు చెప్పుకుంటలేవంటే హోలీ కర్తభావన లేకుండా ఆడుతూ, అదే హోలీ అంటే. సో లైఫ్ ఈజ్ హోలీ కర్తభావన లేకపోతే. కర్తభావన ఉందనుకో, దేర్ ఇస్ నో హోలీ. సో మైండ్ గేమ్ స్టార్ట్ అయింది. సో అది నేను అడుగుతున్న ప్రశ్న నిజంగా అర్థమైతే మీకు మీరు ఆన్సర్ ఇచ్చుకోండి. ఈ గడిచిన 10 సంవత్సరాల్లో ఎవరికన్నా ఫోన్ చేసి హోలీ ఎలా ఆడారో చెప్పారా? ఆడింది నీవే. ఎలా పెళ్లి చేసావో చెప్పావు. ఈ నగలు పెట్టాము, ఆ నగలు పెట్టాము, బుట్టు పెట్టాము, నూకాము, బస్సులు ఎక్కించాము, పంపించాము, ఏడ్చాము. ఇది చేసింది నీవే. నీ బాడీని నువ్వంటే నీ బాడీ లేకుండా నువ్వు చేయలేవు కదా. మరి హోలీ ఆడింది నీవే, అక్కడ కూడా నీ బాడీ పెయింట్ ఉపయోగపడ్డది. అక్కడ కూడా సాటి మనిషి ఉన్నాడు. పెళ్లి చేసింది కూడా నువ్వే. లేదా నువ్వు ఏదైనా ఎగ్జిబిషన్ చేస్తే కూడా చెప్పుకుంటావు. అది ఎందుకు చెప్పుకుంటేవి, ఇది ఎందుకు చెప్పుకోలే? దానికి కారణం అక్కడ కర్త ఉన్నాడు, ఇక్కడ కర్త లేడు. హోలీ ఆడినప్పుడు నువ్వు స్వయంగా అష్టావక్రుడివే. హోలీ ఆడినప్పుడు నువ్వు జనకుడివే. హోలీ ఆడినప్పుడు రీసావే. హోలీ ఆడినప్పుడు నువ్వు చిన్న పిల్లవాడివి. హోలీ ఆడినప్పుడు నువ్వు జస్ట్ ఏ నోబడి, ఏ బరువు లేని ఒక పిచ్చి నా కొడుకు అక్కడ ఆడుకుంటున్నాడు.
హోలీ రంగులు కడుక్కోవడంతో మళ్ళీ దింపిన బరువులన్నీ పెట్టుకొని దెన్ యూ బికమ్ సంబడి ఎల్స్. ఒక యోగి జీవితకాలం రంగులు లేకుండా హోలీ ఆడుతున్నాడు అంతే. సో నీవు స్వజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యుడవు ఏకరూపుడవు. నేను ఒక కథ విన్నా. అంటే నీకు ఏ వస్తువు ఏమిటో తెలుసు, కానీ భేదం పోయింది. ఇది అత్యంత అద్భుతమైన గుణాత్మకమైన మార్పు. నిజంగా ఆత్మజ్ఞానం కలిగితే ఖచ్చితంగా వస్తుంది, తక్షణం వస్తుంది. లేకపోతే రాదు. నువ్వు నటిస్తావు. నటించే వాళ్ళకి చెప్పేదేమీ లేదు, నటించుకోండి. కానీ గుణాత్మకమైన మార్పు తప్పకుండా. సరే, నువ్వు సమాజంలో వేరే వాళ్ళు ఉన్నప్పుడు చేయనీయకపోవచ్చు, బట్ నీలో ఈ మార్పు కలిగినట్టు చూస్తావు. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కొడుకుకి ఆత్మజ్ఞానం నేర్పియాలి అని అనిపించి ఒకనొక గురువు దగ్గరికి, ప్రాబబ్లీ అష్టావక్రులు లాంటి వాడి దగ్గరికి పంపించాడు. పంపించిన తర్వాత ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత గురువు పిల్లవాడిని తీసుకొని వచ్చాడు. సో ఆత్మజ్ఞానం అర్థమైందా లేదా ఎలా తెలుస్తుందండి అని అడుగుతాడు. ఎవరు? రాజు. అప్పుడు ఆ రాజుకి ఈ ముని చెప్తాడు, ఇదిగో ఈ కొన్ని బంగారము, కొంత రాళ్ళు, తర్వాత కొన్ని మొక్కలు, గులకరాళ్ళు ఇవన్నీ పెట్టు. అతన్ని పిలిచి నేను చెప్పిన డైలాగ్ చెప్పు. ఇందులో అమూల్యమైన దాన్ని దాచిపెట్టు అని చెప్పు. అప్పుడు కొడుకు వస్తాడు. బెటా, నీ విద్య అయిపోయిందని తెలిసింది, నువ్వు ఆత్మజ్ఞానివని నాకు మీ గురువుగారు చెప్పారు. నాకు చాలా సంతోషం బెటా. ఏం మాట పట్టించుకోలేదు, అలా ఉన్నాడు స్థిరంగా. చిన్న పని చెప్తే చేస్తావు. తప్పకుండా పని చేయడానికి వచ్చాను, కర్త లేడు కదా. నిజమైన పని మొదలు. ఇప్పుడు కర్త పోయింది. ఈ అమూల్యమైన దీంట్లో అమూల్యమైన దాన్ని కొంచెం బీరువాలో దాచిపెడతావా? అప్పుడు కొడుకు అడిగిన ప్రశ్న పరమాద్భుతమైంది అన్నట్టు. ఇందులో ఏది అమూల్యమైంది అనుకుంటుందో జర చెప్పు, అదే పెడతా. నాకన్నీ ఒకటే. ఇవన్నీ పెట్టడానికి బీరువా సరిపోదు, పెద్దది తీసుకురా. లేదా ఇవన్నీ బీరువాలనే ఉన్నాయి. ఇప్పుడు మన ఇల్లు బీరువా కదా, ఆల్రెడీ దే ఆర్ ఇన్ బీరువా. ఏది నువ్వు అమూల్యం అనుకుంటున్నావు అది నీవు చెప్తే కడత లేకుండా దాన్ని పెడతా. రాయని పెడతా కడత లేకుండా. బంగారం బంగారాన్ని పెడతా. ఇంతకు మించి ఏమీ లేదు. సో ఆ గురువు డ్యాన్ చేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇంతే ఆత్మజ్ఞానం యొక్క స్థితి. నువ్వు దేనికి విలువనిస్తలేవని కాదు, నువ్వు విలువిస్తే నేను కూడా విలువిస్తా. అందుకే ఆత్మజ్ఞానం అవసరమైతే దేవుడి కాళ్ళు మొక్కుతాడు, అవసరమైతే విగ్రహానికి ఆరాధన చేస్తాడు. ఎందుకంటే నీ విలువకు అతను విలువిస్తున్నాడు కాబట్టి. తనలో కర్త లేడు, బాత్కతం. కర్త లేకుండా నువ్వు చేసినావు అనుకో, యూ కెన్ డూ ఎనీథింగ్. నీకేం మలినం అంటుకోదు. సో అష్టావక్రుడు జనకుడికి మొదటిసారి చెప్తున్నాడు. నిన్న మొదటిసారి చెప్పాడు శ్రద్ధ గురించి, మొదటిసారి ఇప్పుడు చెప్తున్నాడు నువ్వు మలినం అంటుకోని వాడి. మలినం అంటే వేరే వాడి థాట్ కానీ, పాపము అంటుకోదు, పుణ్యం అంటుకోదు. రెండు మలినాలే, రెండు వద్దు, అవసరం లేదు. సో ఇప్పుడు ఈ రెండు లేవనుకో, నీ మనసు సహజంగా సమాధి స్థితిలో ఉంటుంది. అది సజీవ సమాధి స్థితి, ఒక జడమైన సమాధి స్థితి కాదు. సో జనకుడు అష్టావక్రుడి జనకుడికి చెప్తుంది ఇంతే. ఇప్పుడు పూజ చాలా మంచి శుభకరమైన రోజు, మరి మోషన్స్ అయిన రోజు. సో అశుభకరమైన రోజు హూ ఈజ్ డిసైడింగ్? ఇది అర్థమైతే అష్టావక్ర గీత అర్థమైనట్టు. ఎవరు నిర్ణయిస్తున్నారు ఈ డే మంచిదని, ఎవరు నిర్ణయిస్తున్నారు ఈ డే చెడ్డదని? ఒకసారి ఒక ప్రొఫెసర్ లావోత్సుతో పాటు వెళ్ళి చెప్పాడంట, అసలు లావోత్సు గారు మీరు రావాలండి బయటికి గుడిసి నుంచి, అసలు అద్భుతం అంటే. వచ్చాడు, ఏందయ్యా చెప్పు అన్నాడు. అసలు ఈరోజు సూర్యోదయం ఉందండి లావోత్సు గారు, పరమాద్భుతంగా ఉంది అన్నాడంట. అప్పుడు లావోత్సు చెప్పాడంట, సూర్యోదయం ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది, ఈరోజు నువ్వు కొంచెం సైకలాజికల్గా బాగున్నట్టున్నావు. ఇప్పుడు ఒకటి కళ్ళకి అది వచ్చాయి, దాన్ని ఏమంటారు కన్నా, అది పొరలు వచ్చాయి. వాడు ఎప్పుడు ఆ పొరలు వచ్చిన సంగతి వాడికి తెలియదు, ప్రపంచానికి తెలియదు. వాడు ఎప్పుడు నల్ల అద్దాలు పెట్టుకుంటున్నాను అనుకో కథ కాబట్టి. ఇప్పుడు వాడు చెప్తున్నాడు అసలు ఏది, వాడు పెయింటింగ్ వేసాడు క్లియర్గా లేదా, క్లియర్గా అంటున్నాడు. సినిమాకి వెళ్ళాడు, అసలు మంచి కెమెరా వాడాలి మీరు, అసలు ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా అసలు ఏ షాట్ క్లియర్గా తెలియదండి. ఇప్పుడు ఎదుటి వ్యక్తి వీడు చెప్పింది గంభీరంగా తీసుకొని మంచి కెమెరాలు వాడి ఏమో ఫైనల్గా తెలిసింది వీడికి కళ్ళల్లో క్లేశం ఉంది, వీడికి పొరలు వచ్చినాయి, వీడిని ఫస్ట్ ఆపరేషన్ చేసుకురండి. చేయగానే ప్రతిదీ వావ్ అంటున్నాడు. అప్పుడు తెలిసింది అన్నీ ఫస్ట్ నుంచి వావుగానే ఉన్నాయి,
మొట్టమొదటిసారి పొరలు పోవడంతో నీకు వావనిపిస్తుంది. ఆత్మజ్ఞానంలో యురేకా స్థితి ఇదే. అంటే ఎప్పుడు బాగానే ఉన్నాయి అన్నీ, నీవే దరిద్రుడివి బాలేవు. ఎందుకు? మలినాలు అంటించుకొని తిరిగితివి, రకరకాల క్లేశాలు అంటించుకొని తిరిగితివి, ఈగోలు అంటించుకొని తిరిగితివి, నాని అనే విభజనలో తిరిగితివి, ఒకటి గొప్పది ఒకటి అల్పమైందన్న విభజనలో తిరిగితివి. ఇవన్నీ కర్త లేకుండా చేయాల్సినవి. సో నిజంగా దేశసేవ కానీ, నిజంగా ఒక ధర్మ పరిరక్షణ కర్తాభావన ఉంటే బాధకు గురవుతావు. ఎందుకంటే నీకు అనుకున్నది అగేనెస్ట్గా జరిగితే కోపం వస్తుంది. కర్తాభావన లేకుండా ఉన్నప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తికి విషయాన్ని హుందాగా చెప్పొచ్చు, ఎమోషన్ కాకుండా చెప్పొచ్చు, ఎమోషన్ లేకుండా చేయొచ్చు. సో అష్టావక్రుడు చెప్పేది, జనకుడు చెప్పేది, అష్టావక్ర సంహిత యొక్క సారమంతా కొన్ని మాటలు చెప్పాల్సి వస్తే ఇంతే. ఏం జరిగినా సాక్షిగుండు, విశ్వసాక్షి సుఖీభవ్. ఏం జరిగినా సాక్షిగుండు, విశ్వసాక్షి సుఖం చెర్. నీ యొక్క సహజ స్వభావం సుఖంగా ఉండడమే. సుఖం అనేది మోహము కాదు, నీ శరీరం కోరుకునేదే సుఖము. సో నిరంతరం సుఖంగా ఉండు. తర్వాత కర్తాభావన లేకుండా ఉండు. నువ్వు కర్తవు కాదు, భోక్తవు కాదు, ఈ రెండింటికి అతీతము. అన్నిటినీ ఉపయోగించుకో, దేన్ని సొంతం చేసుకోకు. నాది అనుకోవడం వేరే, సొంతం చేసుకోవడం వేరే. సొంతం చేసుకోవడం మైండ్ యొక్క ప్రవృత్తి, నాది అనుకోవడం నీ యొక్క అవగాహన వల్ల వస్తుంది. ఈ బస్సు సీటు నాది, సొంతం చేసుకోలే బ్రదర్. నాది అనుకున్నావు, నాది అనేది తాత్కాలిక బంధం, సొంతం అనేది శాశ్వత బంధం. సొంతంలోకి ఎప్పటికీ రాకు. నా కొడుకు నా సొంతం అనుకోకు, బాధపడతావు. నా కొడుకు నా వాడు అనుకో, తాత్కాలిక సంబంధం ఉంది. ఒకరోజు నా వాడు కాదనుకో, ఏమీ కాదు. సొంతం అంటే మైండ్ గింజుకుంటుంది. సో అష్టావక్రుడి ప్రకారం, నా ప్రకారం సొంతం ఏమీ లేవు ఇక్కడ. అమ్మ కూడా సొంతము కాదు, నీ శరీరం కూడా సొంతము కాదు, కానీ అన్నీ నీవే. విశ్వమే నీలో భాగమైనప్పుడు అమ్మ, ఎవ్రీబడి ఈజ్ పార్ట్ ఆఫ్ యూ. నీలో భాగము కాబట్టి నీలో భాగమైన దాని గురించి ఆలోచించకు, అది ఉంటుంది అంతే. వాటి యొక్క సహజ స్థితుల్లో అవి ఉన్నాయి. అందరూ నీలాగే ఉండాలనుకుని అనుకోకు. ఎవరు ఎలా ఉన్నారో అలా ఉన్నారు, నీవు ఎలా ఉన్నావో అలా ఉన్నావు. అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉండదు. సో అష్టావక్రుడు చెప్పింది నిజంగా అర్థమైతే కాన్ఫ్లిక్ట్ లెస్ లైఫ్ వస్తుంది. మిగతా అన్ని శాస్త్రాల్లో సన్యాసం ఉంది, ఎక్కడ సన్యాసమే లేదు అష్టావక్రుడు చెప్పిన దాంట్లో. దేని నుంచి సన్యాసం? రమణ మహర్షి అడగలే పాల్బ్రంటన్ని, లిబరేషన్ అవ్వాలనుకుంటుంది. దేని నుంచి డాడీ? ఫ్రమ్ వాట్ యు వాంట్ టు గెట్ లిబరేటెడ్? ఏది బాధిస్తుంది నిన్ను? ఫస్ట్ అది నీది అవునో కాదో చెప్పు. నీది అవునే. ఇది ఒక చిన్న జోక్ చెప్పి ముగిస్తా. ఒక వ్యక్తి కారు దగ్గరకు వచ్చి ఇట్లా చేయి పెడతాడు. ఆ కారు దగ్గర ఉన్న వ్యక్తి అంటాడు, చేయిది ఫస్ట్ అంటే వేస్తే ఏమవుతుంది? చిన్న వాగ్వివాదం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ వ్యక్తి అంటాడు, ఎవరిది చేయి పెట్టాడో, నీ కళ్ళ ముందే నేను కారు నాశనం చేస్తా, నీకు దమ్ముంటే చెయ్యి అనగానే ఫ్రెండ్స్ వస్తారు. ఒక నిమిషం ఉండి చేస్తాడు, చేయని, అంత పోటుగాడవాడు. చేయి, నీకు దమ్ముంటే కారు అక్కడనే కట్టే ఉంది, నేనే చూపిస్తున్నా, తీసుకొచ్చి కొట్టు దాన్ని. వీడికి ఆవేశం వచ్చేసింది, తీసుకొచ్చి కట్టె తీసుకొని పలగొట్టాడు. చూసావా ఏం చేశాను? చూశాను. ఇంకా ఆ కారును పలగొట్టుకో, ఆ కారుని పలగొట్టుకో, నా కారు అయితే కదా. అప్పుడు తెలిసింది అసలు నీది కాని దాన్ని పక్కన నిలబడ్డంతో నీకు ఫీలింగ్ వచ్చింది వీడి కారేమో అనుకొని. నువ్వు జస్ట్ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. అప్పుడు నువ్వేం చేస్తుంటావు? కారును కాకుండా వాడిని ఎత్తివలగొడుతుంటావు నువ్వు. అంటే జస్ట్ విషయం మారుతుండే. సో మనం కలపకూడని రెండు విషయాలను కలిపి చూస్తూ పరిచయం అవుతున్నాం, ఇంతే. సో నేను మళ్ళీ చివరిగా అడుగుతున్నా, ఈ సూత్రంలో ఉన్న అంతరార్థం, శుభకార్యం అశుభకార్యం ఎవరు నిర్ణయిస్తున్నారు? దానికి ఆధారం ఏమిటి? శుభకార్యం వల్ల నీకు ఒరిగింది ఏమిటి? అశుభకార్యం వల్ల నువ్వు కోల్పోయింది ఏమిటి? మంచి రోజు చెడ్డ రోజు హౌ డూ యు నో? మోషన్స్ అయిన రోజు మంచి రోజు కాదా? పెళ్ళైన రోజు చెడ్డ రోజు ఎందుకు కాదు? నేను చెప్తున్నా, పెళ్ళైన రోజు చెడ్డ రోజు, మోషన్స్ అయిన రోజు మంచి రోజు. చెత్తంతా పోయింది. సరిగ్గా చూడు. పెళ్ళైన రోజు పైసలు పోయినాయి, లేనిపోయిన కొత్త సంబంధాలు వచ్చినాయి. ఇప్పుడు నీ పిల్లని ఎక్కడికో పంపిస్తున్నావు, అది ఎట్లా బతుకుతుందో తెలియదు, తర్వాత ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు. అది మంచి రోజు ఎట్లా? పెళ్ళైనా మీరే చెక్ చేసుకోండి, నిజంగా మంచి రోజు పెళ్లి చేసుకున్నారా? ఏమన్నా కూడా చెప్పే కదా, విప్రులెల్లరూ చేరి వెర్రి కూతలు కూసి అట్లా చేసి శుభముహూర్త మంచు ముండెట్లు మోసరా విశ్వదాభిరామేంద్రవేమ అన్నాడు. సరే, అందరూ కలిసి శాస్త్రోక్తంగా ముహూర్తం పెట్టి ఇంత మంచిగా చేస్తే మరి మొగుడు ఎట్లా చచ్చిపోయే? వాళ్ళకి ప్రశాంతత లేకుండా ఎందుకు బాయే?
లైఫ్ అంతా పేచీలు ఎందుకు వచ్చి? ముహూర్తం బాలేదా? లేదా ముహూర్తం చూడడం రాదా? లేదా ముహూర్తమే లేదా? నేను చెప్తున్నా, ఏ ముహూర్తం లేదు. నీ మనసు బాగుంటే, నీ మనసు బాగుంటే మంచి లేదు, చెడు లేదు. ఉన్నదేదో ఉన్నది అంతే. అట్లా మీరు ఉండండి, అట్లా నేనుంటున్నా, అట్లా అందరినీ ఉండనివ్వండి. ఇదే జీవితం యొక్క మూల సూత్రం. ఈ తర్వాత ఇంకొక కొన్ని సూత్రాలు ఉన్నాయి ఈ చాప్టర్లో. అవన్నీ రేపు పూర్తి చేసుకుంటాం. రేపటితో చాప్టర్ 15 కమ్స్ టు ఎన్ ఎండ్. 15 చాప్టర్స్ అయిపోయినాయి. రెండోది, ఇంకొక ముఖ్యమైన మాట నేను ఖచ్చితంగా చెప్పాలి. అష్టావక్రగీత చెప్పినప్పుడు ఎంతమంది వింటున్నారు అన్నది ఇర్రెలవెంట్. వినే ఒక్కరు వినడం అనేది రిలవెంట్. రెండోది, ఊరికే విని మెచ్చుకోవడం అక్కర్లే. అందులో ఒక్కటన్నా పట్టుకో, దాన్ని ఒక కపుల్ ఆఫ్ డేస్ చూడు, దాని యొక్క ఇంపాక్ట్ ఏమిటనేది. అండ్ తప్పకుండా బెనిఫిట్ ఉంది, ప్రకృతిపరమైన బెనిఫిట్. అది మ్యూచువల్ ఫండ్స్ లాంటి బెనిఫిట్ కాదు, బట్ దేర్ ఈస్ బెనిఫిట్. సో అష్టావక్రుడు జనకుడికి చెప్తున్నది మాటికి ఇంతే. అన్నిటి పట్ల ఊరికి అట్లా ఉండిపో. నీకేం మలినం అంటుకోవు, నీకు జన్మ వికారాలు లేవు, నీకు కర్త కృత్యాలు లేవు, అహంకారం లేదు. ఎందుకంటే కర్త లేకుండా అహంకారం రాదు. హోలీ ఎగ్జాంపుల్కి దయచేసి ఆన్సర్ ఇచ్చుకోండి. ఎందుకు మీరు వేరే వాళ్ళకి చెప్పరు? ఫోటోలు తీసి పెట్టుకుంటారు అంతే, ఫోటోలు ఉన్నాయి కాబట్టి. కానీ మనం ఎప్పుడు చూసుకోం. ఎప్పుడన్నా హోలీ ఫోటో ఎప్పుడన్నా మీరు డీపీలో ఒకరోజు పెట్టుకుంటారు, కానీ హోలీ ఫోటో పెళ్లి చూపులకు పంపిస్తారా? బికాజ్ రియల్ పర్సన్ కనిపిస్తలేడు కాబట్టి దాని పట్ల మనకు ఆసక్తి ఉండదు. సో హోలీ మనం ఆడినప్పుడు కర్తాభావన లేకుండా మీరు నిజంగా చేసే గమ్మత్తైన చేష్ట హోలీ. ఇది వేరే మతం వాళ్ళకి తెలియదు. అసలు భారతీయ సాంప్రదాయంలో అసలు అహంకార శూన్యత వైపు తీసుకెళ్లేటువంటి ప్రయోగాలు ప్రపంచంలో ఏ ధర్మము చేయలేదు. సనాతన ధర్మానికి మించింది లేదు. సనాతన ధర్మం అంటే ఇప్పుడు టీవీలో వచ్చేది కాదు, ఎవడు క్రియేట్ చేయనిది, మనిషి యొక్క సహజ స్ఫురణలో నుంచి వచ్చింది సనాతన ధర్మం. అది దాని గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. నా జీవితంలో తప్పకుండా రాస్తా రీసరస్ వయసు.